ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ వందనములు శుభములు తెలియపరుస్తా ఉంటాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. గడిచిన దినాల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికల్లా ఆయన ఉద్దేశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. మరి ఈ దినం కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాలి అని అనుకున్నాడు అన్నటువంటి ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని ఆయనతో చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడై ఉండి పరలోకములో వేల కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి ఆ దేవుడు మరి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఆయన ప్రవేశిస్తూ వచ్చినాడు. ఎందుకొరకు ఆయన ఈ లోకంలో ప్రవేశిస్తూ వచ్చాడు, లేకపోతే ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చాడు అంటే చదువుకున్నటువంటి భాగంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. మానవుని యొక్క జీవితం నశించిపోయేదిగా ఉంటా ఉంది. అయితే ఈ నశించిపోతున్నటువంటి మానవుణ్ణి వెదికి రక్షించటానికి మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఇదే భాగాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే తప్పిపోయిన దానిని రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చెను అని కూర్చబడి ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి అనగా తప్పిపోయినటువంటి దానిని రక్షించడానికి మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. నిజంగా మానవుని యొక్క స్థితి ఆది నుండి మనం గమనిస్తే మనుషులందరూ త్రోవ తప్పిపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. తమ యొక్క క్రియలను బట్టి, తాము చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి మానవుడు నశించిపోయే స్థితిలోనికి నెట్టబడుతూ వచ్చినాడు. అయితే దేవుడు తాను సృజించిన మానవుడు నశించుట ఇష్టము లేక, తప్పిపోవుట ఇష్టము లేక తిరిగి వారిని సమకూర్చడానికి, వారిని రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. నిజంగా దేవుడై ఉండి కూడా ఆయన మనుషునిగా ఆయన జన్మించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి మనలను, దారి తొలగి తప్పిపోయి నిత్య నరకానికి జోగుతున్నటువంటి మనలను రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను.
ఆ దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకములో మనుష్య కుమారుడుగా ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఆయన పరిచారం చేయించుకున్నటకు రాలే, పరిచారం చేయడానికి వచ్చినాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి వచ్చినాడు. ఎందుకనగా యేసు ప్రభువు ఈ లోకములో మన కొరకు రాకపోతే, మన కొరకు ఆ కలవరి శిలువలో ఆ క్రయధనము చెల్లించకపోతే ఏ మానవుడు కూడా రక్షణలోనికి రాలేడు. కనుక రక్షించడానికే ఆయన లోకానికి వచ్చినాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు నశించిపోతున్నటువంటి అనేకులను ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. ఆయన రక్షిస్తూ వచ్చినాడు. ఒక సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే పుట్టు గుడ్డివాడు. ఆ పుట్టు గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క బురద చేసి వాని కనుల మీద పూసి సిలువను కోనేటికి వెళ్ళి కడుక్కో, నీకు చూపు వస్తుంది అని దేవుడు చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి అలాగున చూపు పొందుతూ వచ్చినాడు. అయితే పరిసయ్యులు అది చూచి వాడు ప్రభువును మహిమపరిచినందున మరి వారు చేసినటువంటి కార్యం ఏంటి అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిస్తే, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. కాబట్టి గుడ్డి వాణిని బాగు చేస్తూ వచ్చినాడు. పాపపు చీకటిలో ఉన్న మనుషులందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి, వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినారు. నిజంగా ఆ వెలివేసినటువంటి ఆ చూపు పొందినటువంటి ఆ గుడ్డి వారిని కనుగొంటూ వచ్చినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోతున్న దానిని వెదకి రక్షించటానికి ఆయన లోకానికి వచ్చినాడు. అంతేకాదు అనేకులు మరి యేసు ప్రభువును చేస్తున్నటువంటి ఆ రక్షణ కార్యాన్ని ఓర్చుకోలేనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాడిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, నశించిపోవలసినటువంటి ఆ వ్యక్తి, మరి ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగుపరుస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయనకు పాపములు క్షమించడానికి అధికారము కలిగినటువంటి మనిషి కుమారుడుగా ఆయన లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి సహోదర సహోదరి, పుట్టు గుడ్డివాణిని బాగు చేసినటువంటి దేవుడు, పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేసినటువంటి దేవుడు, చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి దేవుడు. కాబట్టి మనుష్య కుమారుడిగా ఆయన లోకంలో ప్రత్యక్షమైన ఉద్దేశం ఏంటి అనగా, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. తప్పిపోయినటువంటి అనేకులను తిరిగి సమకూర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. నిజంగా ఆయన దేవుడు అయింది కూడా ఆ మనుష్యుడిగా ఆయన లోకంలో జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నిజంగా ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినప్పుడు అనేకులు ఆయన హేళన చేస్తూ వచ్చినారు. అంతేకాదు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన జన్మించి ప్రవక్తల చేత ముందుగా ప్రవచించబడినట్లుగా ఆయన ఈ లోకంలో తను వచ్చినటువంటి పనిని ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిస్తే,
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో వచ్చి ప్రజలందరికీ రక్షణ కలిగించడానికి తాను చేయబోయే కార్యాన్ని ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేస్తూ వచ్చినాడు. అది నెరవేర్చడానికే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడుగా జన్మించి ఆ లూకా సువార్త 9వ అధ్యాయము 44వ వచనంలో రాయబడినట్లుగా మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి మన పాపములను బట్టి మనము అప్పగించబడవలసిన వారమై ఉండగా ఆ మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన మనకు బదులుగా మనుషుల చేతికి అప్పగించబడుతూ వచ్చినాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనేది. మనుష్య కుమారుడు ఆ పాపిష్టులైన మనుషుల చేతికి ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు. దేవాది దేవుడు అయి ఉండి కూడా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి మనుషుల చేతికి పాపిష్టులైనటువంటి వారి చేతికి ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన అప్పగింపబడకపోతే మానవునికి రక్షణ లేదు. నిత్య నరకము యుగాయుగములు కాలవలసినటువంటి స్థితి, నిత్య యాతన పడవలసినటువంటి స్థితి, నశించి పోవలసినటువంటి స్థితి. అయితే అట్టి స్థితిలో ఉన్న మానవుణ్ణి వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకములో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఎందు అందరూ విశ్వాసం ఉంచాలని ఆయన కోరుతూ వచ్చినాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన వచ్చినాడు ఈ లోకానికి మనందరిని రక్షించడానికి, నశించిపోతున్న మనలను, తప్పిపోయినటువంటి మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అంటే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుకోవాలని మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకంలో జన్మించి మన కొరకై మరణించి ఆయన తిరిగి లేచిన సజీవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు, నీ కొరకే ఆయన ఈ లోకంలో మరణిస్తూ వచ్చినాడు. నిన్ను తిరిగి నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి ఆయన తిరిగి సజీవుడిగా లేస్తూ వచ్చినాడు. ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నుండి రక్షించడానికే, మనందరినీ కూడా రక్షించడానికే ఉదయకాల సమయంలో మనిషి కుమారుడిగా ఈ లోకంలో మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆ నిత్య జీవము నీకు ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఒకవేళ నువ్వు విశ్వాసగా జీవిస్తా ఉన్నావా? ఇంకా రక్షణ పొందిన స్థితిలో నువ్వు జీవిస్తా ఉన్నావా? అయితే దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి అంటే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని, ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? కాబట్టి ఆ విశ్వాసాన్ని ఆయన కనుగొనాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనిషి కుమారుడుగా మొదట ఆయన లోకానికి వచ్చినాడు, తిరిగి ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన రెండవసారి వచ్చేసరికి మనము ఆ ప్రభువును విశ్వసించి
రక్షణ పొందినటువంటి వారమై ఆ రక్షణలో ఆ ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా నువ్వు నశించిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రభా నా కొరకే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినావు, నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను సమకూర్చడానికి వచ్చినావు ప్రభా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ రక్షణ భాగ్యాన్ని నాకు కలిగించు అని ప్రభు దగ్గర నువ్వు ప్రాధేయపడితే, అన్ని కొరకు వచ్చిన దేవుడు, నిన్ను వెతుకుతూ వచ్చిన దేవుడు, అందుకే ఈ మాటలు ఉదయకాల సమయంలో నీకు వినిపిస్తా ఉన్నాడు. కాబట్టి మనిషి కుమారుడు గారిని రక్షించడానికి వచ్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసములో అలాగే కొనసాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నమ్మి ఆ విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకైన బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తూ రావాలి. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని రాయబడుతూ వచ్చింది. సహోదరా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో కొనసాగుతూ మన యొక్క జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ తప్పిపోయిన మన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయన యొక్క రక్త మాంసములలో పాలిపంపులు పొందితేనే మనం జీవాన్ని పొందుకుంటామన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే ఇక రాయబడినటువంటి మాట, మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజంగా పరిస్థితులన్నీ మనం గమనిస్తే ఆయన రాకడ సమీపమైన దినాల్లో ఉంటా ఉన్నాం. ఎక్కడ చూసినా ఆ విపరీతమైనటువంటి పోకడలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అనేక రకాలైన హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆయన రాకడకు సూచనలుగా జరుగుతూ ఉన్నాయి. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఇంకా సమయం ఉందిలే, రక్షణ పొందుదాంలే, సరి చేసుకుందాంలే అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. బైబిల్లో రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. కాబట్టి ఆ ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక సిద్ధముగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తా ఉంది. సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధపరిచిన రక్షణను నువ్వు పొందుకున్నావా? ఒకవేళ పొందుకోకపోతే ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, సిద్ధంగా ఉండు, ఆయన రక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఒకవేళ రక్షణ పొందినావా? విశ్వాసంలో ముందు కొనసాగుతూ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాడి ప్రియ సహోదరా సహోదరి, నువ్వు సిద్ధంగా ఉండాలని, సిద్ధపడాలని ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభుని హెచ్చరిస్తా ఉన్నాడు. నిజంగా అనేకులు దేవుణ్ణిగా ఒప్పుకోవడం లేదు. ఎవరైతే ఈ లోకంలో ఆయన్ని ఒప్పుకుంటారో, పరలోకంలో ఆయన వారిని దూతల ఎదుట ఒప్పుకుంటానని దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును అని రాయబడుతూ వచ్చింది. ఒప్పుకున్నావా యేసుక్రీస్తు నిజ దేవుడని? ఒప్పుకున్నావా యేసుక్రీస్తుని రక్షకుడని? ఒప్పుకుంటా ఉన్నావా యేసు ప్రభు నీ పాపాలను క్షమిస్తాడని? అనేక మంది దేవుణ్ణి ఒప్పుకోవడానికి ఇష్టపడడంలా, హృదయంలో ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని అంటా ఉన్నారు కానీ
నిజ దేవునిగా ఒప్పుకోవడానికి ఇష్టపడడంలా, కులం వెలివేస్తుందని, మతం వెలివేస్తుందని, ప్రజలు వెలివేస్తారని ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తా ఉన్నావా? ఎవరైతే ఆయన ఈ లోకంలో దేవుడిని, మనిషి కుమారుని ఒప్పుకుంటారో వారిని దూతల ఎదుట దేవుణ్ణి ఒప్పుకునే దినం రాబోతా ఉంది. నువ్వు ఈ లోకంలో నేను దేవుని ఎరగను అంటే ఆయన మీరెవరో మిమ్మల్ని ఎరగననేటువంటి ఆ సందర్భం రాబోతా ఉంది. అటువంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలతో మనలను హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి లోకంలో హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజలను హింసించే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మనం సిద్ధపడడానికి సూచన. కాబట్టి ఒకవేళ ప్రభుని నమ్మినావా, ప్రభునందు విశ్వాసం ఉంచినావా, మరి తప్పిపోకుండా విశ్వాసంలో ప్రభులో కొనసాగాలి. ఎందుకంటే ఉదయకాల సమయంలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎలాగూ మనం ఈ లోకంలో ఆయన రాకడ వరకు జీవించాలి అన్నటువంటి సత్యాన్ని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. ఈ లోకంలో జరిగే సంఘటనలన్నీ ఎందుకొరకు దేవుడు జరిగిస్తా ఉన్నాడు, వాటిని చూసి నువ్వు నేను ఏం నేర్చుకోవాలి అన్న సత్యాన్ని ఈ యొక్క వచనంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. కాబట్టి జరగబోయే సంఘటనలన్నీ కూడా యుగాంతమందున్న బుద్ధి కలుగుటకై ఈ వాక్యం రాయించబడుతూ వచ్చింది మనకు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా ఉండాలా, మెలకువగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇందా చదువుతూ వచ్చినాం, మీరు అనుకోనని గడియలో ఆయన వస్తే మనం విడవబడతాం. మనం విడవబడుట ఆయనకు ఇష్టం లేదు గనుక ప్రేమతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి సహోదరి ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మనం రక్షించడానికి వచ్చిన ఈ రక్షకుని యందు విశ్వాసంలో కొనసాగుతూ మరి ప్రార్థనలో నిలకడగలిగినటువంటి వారముగా ఆ ప్రభువును కొరకైన నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారముగా ఈ లోకములో మనం ఉండాలని దేవుడు ఇష్టపడి ఈ యొక్క వాక్యాన్ని మన కొరకై ఆయన రాయిస్తూ వచ్చినాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 69వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. కాబట్టి ఆయన దేవుడు ఆ యొక్క దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన మన కొరకు తిరిగి వచ్చి మనల్ని కూడా తీసుకొని ఆ పరలోకములో ఆ నిత్యత్వములో మనల్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో మన స్థితిని మనం గమనించాలని